ఇంతవరకు మనం ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ మనం చూసాం. ఇప్పుడు వాటి మధ్య రిలేషన్ డిస్కస్ చేద్దాం. చూడండి, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారంటే ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామ బి ఇజ్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కామ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అంటే ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామ బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కామ బి. హెచ్సిఎఫ్ టూ ఇంటిజర్స్ యొక్క హెచ్సిఎఫ్, టూ ఇంటిజర్స్ ఆఫ్ ఎల్సిఎం రెండు మల్టిప్లై చేస్తే ఆ రెండు మల్టిప్లై చేయక వచ్చిన వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఇది ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్. ఇది ఈ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్గా మనకు తెలిసి ఉండాలి. అంటే మనం ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి హెచ్సిఎఫ్, ఒక ఎగ్జాంపుల్లో హెచ్సిఎఫ్ కనుక్కుందాం, ఇంకా ఎగ్జాంపుల్ ఎల్సిఎం కనుక్కుందాం. ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 90,144 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 90,144. సో ఈ దీనికి 90 ఇంటూ 144కి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ మనం వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 90కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే 2 45 జర్ 90, 2 అవ్వదు, 3 15 జర్, and 3 5 జర్, 5 1 జర్. సో దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 2 ఇంటూ 3 స్క్వేర్, 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. అదే 144కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినట్లయితే 2 72 జర్, 2 36 జర్, 2 18 జర్, 2 9 జర్, అండ్ 3 3 జర్, 3 1 జర్. దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి 1 2 3 4, 2 to the power of 4 ఇంటూ 3 స్క్వేర్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాం కదా. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కడదాం. ఈ ఎగ్జాంపుల్కి హెచ్సిఎఫ్ మనం కట్టుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 90,144. 90కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5, అండ్ 144కి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. హెచ్సిఎఫ్ కనుక్కుంటే రెండు కామన్ టర్మ్స్ తీసుకోవాలనుకున్నాం కదా. ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకుందాం అంటే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, 2 పవర్ 4ని 2 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 5 లేదు. ఈ రెండింటికి 2 కామన్ ఉంది, ఈ రెండింటికి 3 స్క్వేర్ కామన్ ఉంది. సో 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. దీని హెచ్సిఎఫ్ 18. ఓకే, ఇప్పుడు మన ఎల్సిఎం కనుక్కుందాం. చూడండి, ఇచ్చిన రిలేషన్ ఏముంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 90,144 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 90,144 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 144. ఓకే, ఈ హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనకు తెలుసు 18. ఎల్సిఎం మనం కనుక్కోవాలి. ఎల్సిఎం ఓకే ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 144. 18 ఇటుకో పంపిస్తే మనం డివైడ్ అవుతుంది కదా. ఎల్సిఎం ఆఫ్ 90,144 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 144/18 అవుతుంది. సో దీన్ని ఎలా మనం చేయొచ్చు? 90 ఇంటూ 144 ఎంత అవుతుంది? 90 ఇంటూ 144 12960 అవుతుంది. దీన్ని 18తో డివైడ్ చేస్తే 720 వస్తుంది. అంటే మనకి ఎల్సిఎం అని 720 రావాలి. ఎల్సిఎం అనేది 720 రావాలి.
ఇది ఎల్సిఎం కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 90 144 ఆల్రెడీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టుకున్నాం కదా, ఇది తీసుకుందాం. 90కి ఏం వస్తుంది, 2 × 3² × 5^1 అండ్ 144కి 2^4 × 3². ఇందులో ఏముంది, రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఓడించుకొని మిగతావన్నీ కూడా ఇంటూ చేయాలనుకున్నాం కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 3² × 5^1 2 × 2³ × 3². ఓకే, ఇక్కడ చూడండి రెండింటి కామన్ కాబట్టి ఒక 2 వేసుకుందాం అండ్ 2³ వేసుకుందాం. రెండు 3² కామన్ కాబట్టి 3² వేసుకుందాం × 5 వేసుకుందాం. చూడండి ఇక్కడ 2 × 2³ ఏమవుతుంది, 8 అవుతుంది. 2 × 2³ 8 అవుతుంది, ఇంటూ 3² 9 అవుతుంది, ఇంటూ 5 × 5 720 అవుతుంది. సో ఇక్కడ మనం కనుక్కున్న వాల్యూ కరెక్టే. సో ఈ విధంగా రెండు హెచ్సిఎఫ్ వాల్యూ, ఎల్సిఎం వాల్యూ ఈ విధంగా మనం ఏదో వచ్చినా ఒకటి మనం కనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కున్నాం కదా, అందులో ఎల్సిఎం తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 404. ఓకే, అండ్ LCM ఆఫ్ 96, 404 ఈజ్ ఈక్వల్ టు 96 × 404కి ఈక్వల్ అవ్వాలని మనం ప్రూవ్ చేయాలి. HCF ఆఫ్ 96, 404 ఇంటూ LCM ఆఫ్ 96, 404 ఇంటూ 96 × 404కి మనం ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఇందులో మనం LCM తీసుకొని అప్పుడు HCF మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ఆఫ్ 96ని తీసుకుంటే 2 48 జార్, 2 24 జార్ అండ్ 2 12 జార్, 2 6 జార్, 2 3 జార్, 3 1 జార్. సో మన దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి 1 2 3 4 5, 2^5 × 3^1 అవుతుంది. అదే 404 తీసుకుంటే 2 202 జార్, 2 101 జార్, అంతే 2² × 101/1. ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టుకున్నాం. ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వాల్యూ వస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మనం హెచ్సిఎఫ్ అనేది కనుక్కుందాం. LCM ఆఫ్ 96, 404. 96 ఎంత వస్తుంది, 96 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2^5 రాసుకోవచ్చు. అంటే 2² × 2³ × 3 రాసుకుంటున్నాను. అండ్ 404ని 2² × 101 రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెండు కామన్ కాబట్టి ఒక 2² తీసుకుంటున్నాను అండ్ 2³ × 3 × 101. ఇది 2² అంతే మనకి 4 అవుతుంది అండ్ 2³ అంటే 8 అవుతుంది అండ్ 3 × 3 × 101 వేసుకుంటే మీకు 9696 వస్తుంది. ఎల్సిఎం అనేది 9696 వాల్యూ వస్తుంది. సో మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఎల్సిఎం తెలిసింది కదా, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. మనం రిలేషన్ వేసుకుందాం. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 96 404 ఇంటూ LCM ఆఫ్ 96 404 ఈజ్ ఈక్వల్ టు 96 × 404. మన హెచ్సిఎఫ్ తెలియదు కాబట్టి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 404 LCM ఎంత, 9696 ఈజ్ ఈక్వల్ టు 96 × 404. ఇది మల్టిపుల్ అవుతుంది, డివైడ్ అవుతుంది కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 96 404 ఈజ్ ఈక్వల్ టు 96 × 404/9696. 96 404ని
96 ఇంటూ 404 దాన్ని డివైడ్ 96 డివైడ్ చేస్తే మనకి 4 వస్తుంది. అంటే ఇది ఏ వాల్యూ? హెచ్సిఎఫ్ వాల్యూ. ఇది హెచ్సిఎఫ్ వాల్యూ, ఇది హెచ్సిఎఫ్ వాల్యూ. సో ఇది మనం చేసింది కరెక్టేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టుకున్నాం. సో దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96404, 96 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి? 2 to the power of 5 ఇంటూ 3 power 1 వస్తుంది. 404కి 2 square ఇంటూ 101 వస్తుంది. సో 2 power 5 అని రాసుకోవచ్చు. 2 square ఇంటూ 2 to the power of 3 ఇంటూ 3, దీన్ని 2 square ఇంటూ 101. సో ఇక్కడ ఏది కామన్ ఉంది? ఇది కామన్ ఉంది కాబట్టి ఒకటే తీసుకుంటాం, హెచ్సిఎఫ్ కాబట్టి 2 square 4 వస్తుంది. సో మనం చేసిన వాల్యూ కరెక్ట్. ఈ విధంగా మనకి హెచ్సిఎఫ్ ఇస్తే ఎల్సిఎం కనుక్కోవడం, ఎల్సిఎం ఉంటే హెచ్సిఎఫ్ కనుక్కోవడం అనేది అవుతుంది. ఇది రిలేషన్. ఈ రిలేషన్ ఏంటంటే ఈ ఫార్ములా అనేది ఓన్లీ 2 నెంబర్స్కే, 3 నెంబర్స్ వ్యాలిడిటీ కాదు. అంటే హెచ్సిఎఫ్ ఏబిసి అంటే 3 ఇంటిజర్స్ ఇచ్చి దాన్ని హెచ్సిఎఫ్ కనుక్కొని అది ఎల్సిఎం కనుక్కొని 2 మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి ఇంటూ సికి ఈక్వల్ అయితే కాదు. ఇది ఓన్లీ 2 ఇంటిజర్స్కి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.